హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నేను మీతో షేర్ చేయబోయే వీడియో వచ్చేసి కుక్కర్ మటన్ బిర్యానీ. సో ఈరోజు మటన్ బిర్యానీ చేయాలనిపించింది, సో మటన్ తెప్పించాను. మటన్ వచ్చేసి మా హస్బెండ్ ఫేవరెట్ ఫుడ్. సో మటన్ బిర్యానీ చేయాలనుకుంటున్నాను అని చెప్పగానే మా హస్బెండ్ పరిగెత్తుకుంటూ వెళ్ళి తీసుకొచ్చేసారు. అంత ఇష్టం అన్నమాట. సో ఇదిగోండి, ఇలా ఫ్రెష్గా చాలా బాగుంది. సో పింకిష్గా ఉండాలి ఎప్పుడైనా సరే. మనకి డార్క్ పింక్లో కూడా దొరుకుతుంది. సో అది వచ్చేసి కొంచెం ముదిరినట్టు అనమాట. ముక్క మెత్తబట్టడానికి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. సో నవ్వులేటప్పుడు కూడా కొంచెం డిఫికల్టీ ఉంటుందన్నమాట. నేను మటన్ వచ్చేసి ఒక 6 to 7 టైమ్స్ వాష్ చేస్తాను. అండ్ లాస్ట్లో వచ్చేసి కల్లుప్పు అండ్ పసుపు డెఫినెట్గా యాడ్ చేస్తాను. ఉంటే ఒక్కొక్కసారి ఎక్సెస్గా ఉంటే పెరుగు కూడా యాడ్ చేస్తాను. ఇది సమ్మర్ కాబట్టి పెరుగు మనం తాగడానికి తినడానికే సరిపోదు, మనం ఇవన్నీ వాష్ చేయాలంటే కష్టం కాబట్టి. సో ఓన్లీ పసుపు అండ్ కల్లుప్పుతో క్లీన్ చేశాను. క్లీన్ చేసుకున్న తర్వాత లాస్ట్లో వచ్చేసి గట్టిగా పిండేసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలండి. అలా పిండినా కూడా దాంట్లో ఉన్న ఎక్సెస్ వాటర్ వచ్చేసి మనకు లాస్ట్లో కుక్కర్లో యాడ్ చేసేటప్పుడు మనకి ఇంకా వాటర్ దిగుతుంది. సో ఇలా 3 టమాటాలు తీసుకున్నాను, బట్ 2 ఎనఫ్ అనిపించింది. ఎందుకంటే బాగున్నాయి టమాటాలు, పుల్లగా ఉంటే పల్చగా స్కిన్ పల్చగా ఉన్నవి 2 అయినా చాలు. ఒక 3 పచ్చిమిరపకాయలు కూడా తీసుకున్నాను. సో ఇవి 2 ఓన్లీ టమాటా, పచ్చిమిర్చి అండ్ ఒక 4 కాజులు లేదా ఒక 5 కాజులు తీసుకోవాలి. ఇలా ఒక 3 టమాటాలు, 3 పచ్చిమిరపకాయలు లేదా 4 పచ్చిమిరపకాయలు అండ్ ఒక 4 నుంచి 5 కాజు అండ్ కొంచెం సాల్ట్ కూడా తీసుకుంటే మంచిది. ఎందుకంటే కల్లుప్పు యాడ్ చేస్తే ఏంటంటే మనకు ఒక థిన్ ఫైన్ పేస్ట్ లాగా లేదా జ్యూస్ లాగా ఫామ్ అవుతుందన్నమాట. మనకి టమాటా కలర్ బట్టి, అంటే ఆరెంజ్ ఉంటే ఆరెంజ్ లేదా రెడ్డిష్ ఉంటే రెడ్డిష్ కలర్లో థిన్ జ్యూస్ లాగా ఫామ్ అవుతుంది. సో ఇలా స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకొని, నా దగ్గర అప్పడాలు వేయించిన ఆయిల్ ఉంటే ఒక పెద్ద స్పూన్తో ఒక 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకున్నాను. సో నాది పెద్ద స్పూన్ కాబట్టి నేను 3 స్పూన్స్ తీసుకున్నాను. చిన్న స్పూన్స్తో తీసుకునే వాళ్ళైతే ఒక 6 స్పూన్స్ తీసుకోవచ్చు. ఆయిల్ బాగా వేడెక్కాక ఇలా ఒక సన్నటి ఉల్లిపాయ ముక్కను తీసుకుని కట్ చేసుకోవాలన్నమాట. నేను కనీసం హాఫ్ ముక్క కూడా తీసుకోలేదు, చాలా సన్నటి ముక్క తీసుకున్నాను. ఎందుకంటే ఆనియన్ ఎక్కువయ్యే కొద్దికి గ్రేవీ చాలా థిక్ అయిపోతుంది. సో థిక్ అవ్వకూడదు, మనకి చాలా పల్చగా ఉండాలన్నమాట. సో ఇలా ఒక సన్నటి ఆనియన్ తీసుకుని కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ సో రిక్వైర్మెంట్ బట్టి యాడ్ చేసుకోవాలన్నమాట. నేను కొంచెం తీసుకున్నాను, ఇంకొంచెం. సో దీన్ని ఇలా బాగా కలిపేసుకుని మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఏదైతే టమాటా లిక్విడ్ ఉందో దాన్నంతా మిక్సీ జార్లోంచి తీసేసి నేను ఒక బౌల్లో వేసుకున్నాను. ఎందుకంటే యూజువల్లీ నేను మిక్సీ గిన్నెలతో డైరెక్ట్గా వేయడం ప్రిఫర్ చెయ్యను. సో దానికోసం అని చెప్పి ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకున్నాను. ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆ మొత్తం లిక్విడ్ నేను యాడ్ చేసేసాను అనమాట. సో చూసారు కదా, పల్చటి లిక్విడ్ లాగా ఫామ్ అయింది. సో మనకి ఇంత పల్చగా ఉంటే ఏంటంటే మటన్ తొందరగా ఉడికిపోతుంది అండ్ మనకు కావాల్సిన ఫ్లేవర్ అంతా ఇనికిపోతుంది. సో ఇలా ఆయిల్ తేలింది చూసారా, మన బీహైవ్ లాగా ఫామ్ అయింది. సో ఆ గ్రేవీ అంతా ప్రాపర్గా కుక్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ వచ్చేసి మనము మటన్ యాడ్ చేసుకోవాలి. మొత్తం యాడ్ చేసుకొని కంప్లీట్గా ఈవెన్గా దాన్ని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మనము మటన్ని ఎంత సిమ్లో ఒకేసారి మూత పెట్టేసి విజిల్ పెట్టేసి అలా కాకుండా దాన్ని ఎంత ఫ్రీగా కుక్ చేసుకుంటామో సిమ్లో పెడుతూ హైలో పెడుతూ, మటన్లో ఉన్న వాటరే అది కుక్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో మనం ఎక్సెస్గా పోయాల్సిన అవసరం కూడా లేదు మనం. సో దాన్ని అలా కుక్ అవ్వనివ్వాలన్నమాట. ఈలోగా మనము ఒక కొబ్బరికాయ తీసుకొని ఒక చెక్క ఫుల్గా కట్ చేసుకొని ముక్కలు మనం గ్రైండ్ చేసుకోవాలి అది మిక్సీ జార్లో. సో ఎందుకంటే దాని పాలు చాలా చాలా మనకి ఇంపార్టెంట్. ఇక్కడ వచ్చేసి ఒక చిన్న స్పూన్ కొరియాండర్ పౌడర్ అంటే ధనియా పౌడర్ యాడ్ చేసుకున్నాను. అండ్ ఒక స్పూన్ అంటే ఒక్క స్పూనే గరం మసాలా యాడ్ చేసుకున్నాను. జస్ట్ కొంచెం టేస్ట్ కోసం అంతే తప్ప వేసామంటే వేసామన్నట్టుగా తప్ప
ఎఫెక్టివ్గా ఒక 2-3 స్పూన్లు వేసేసి అది ఆ ఫ్లేవరే రావాలన్నట్టు కాకుండా నేను జస్ట్ కొంచెం తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి గ్రైండ్ చేసుకున్నాను, కొబ్బరి పేస్ట్ అంతా చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీన్నంతా ఫిల్టర్ చేసుకోవాలి. సో ఫిల్టర్ చేసుకొని మనం ఎంతైతే క్వాంటిటీ తీసుకున్నామో దానికి లెక్క చూసుకొని ఆ గ్లాస్ లెక్కన ఆ పాలుని సపరేట్ చేసి పెట్టుకోవాలన్నమాట. సో ఒకసారి మటన్ కుక్ అయిందో లేదో ప్రాపర్గా అని చెప్పి చెక్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇలా ఫిల్టర్ చేసుకోవాలండి. సో మనకి ఇక్కడ ఒక గ్లాస్ ఫుల్ కోకోనట్ మిల్క్ వచ్చేసింది. సో దీన్ని మనం మటన్కి యాడ్ చేసుకొని మనం డైరెక్ట్గా కుక్ చేసుకుంటున్నాము. ఇప్పుడు వచ్చేసి మనం విజిల్ పెట్టుకోవాలి. సో మనము వేరే వాటర్ ఏమీ యాడ్ చేయలేదండి, ఓన్లీ కోకోనట్ మిల్క్ యాడ్ చేసాము, డైరెక్ట్గా విజిల్ పెట్టేసాము. నేనైతే ఒక 8 to 10 విజిల్స్ రానిస్తానండి. మటన్ చాలా మెత్తగా కుక్ అయిపోతుంది. సో ఇలా ఒక బిర్యానీ హండీ తీసుకుని ఒక 3 స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను. బిర్యానీకి కావాల్సిన దినుసులన్నీ షాజీరా, దాల్చిని అండ్ మరాఠీ మొగ్గ ఇవన్నీ కావాల్సిన దినుసులన్నీ తీసేసుకొని వేడి వేడి ఆయిల్లో వేసుకున్నాను. అది ఫ్రై అయ్యేలోపు ఒక ఆనియన్ తీసుకుని, ఒక ఫుల్ ఆనియన్ తీసుకుని దాన్ని పొడుగ్గా కట్ చేసుకుని ఒక 3 పచ్చిమిరపకాయలు కూడా తీసుకొని వేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్, కల్లుప్పు తీసుకున్నాను. ఆల్రెడీ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేటప్పుడే కొంచెం వేసుకుంటాను అందులో. సో ఇలా ఒక స్పూన్ తీసుకున్నాను, ఎక్కువ తీసుకోలేదు ఎందుకంటే ఆల్రెడీ మనం మటన్లో కూడా యాడ్ చేసాము. ఇలా కొత్తిమీర అండ్ పుదీనా నేను ఆల్రెడీ వాటర్లో సోక్ చేసి పెట్టుకున్నాను. సో ఇలా తీసుకుని ఒక గిన్నెలో 2 కలిపేసుకుని ఇంకొకసారి తరోగా వాష్ చేసుకుని మళ్ళీ ఇలా కట్ చేసుకున్నాను. అంతా ప్రాపర్గా ఫ్రై చేసుకోవాలండి. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ బిర్యానీ దినుసులు అండ్ పుదీనా, కొత్తిమీర ఇవి ఎంత బాగా ఫ్రై అయితే మనకి స్టార్టింగ్లోనే స్మెల్ అద్దరిపోతుంది. సో ఇలా మొత్తం అన్నిటినీ సార్ట్ అవుట్ చేసుకొని లిడ్ పెట్టేసుకోవాలి కాసేపు. ఎందుకంటే ప్రాపర్గా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే మనకు ఆకు కూడా మాడకుండా గ్రీనిష్గా బాగుంటుంది. సో ఇలా నేను 2 గ్లాసులు వాటర్ తీసుకున్నాను. నేను తీసుకుంది 2 గ్లాసులు రైస్ అండి. సో దానికి 2 గ్లాసులు వాటర్ అంటే సరిపోవు కదా. సో నెక్స్ట్ ఏం చేస్తానో చూడండి. సో ఇలా మటన్ ప్రాపర్గా కుక్ అయిపోయింది. సో ఇందులో కూడా వాటర్ ఉన్నాయి. ఇది కుక్కర్ మటన్ బిర్యానీ కాబట్టి మనము ఈ ఏదైతే ఈ కుక్ అయిన మటన్ ఉందో దాంట్లో ఆల్రెడీ ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ ఉంది. సో దాన్ని మొత్తం మనము బిర్యానీలోకి యాడ్ చేసుకుంటున్నాము. సో మొత్తం అన్నీ మనకి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయిపోయినట్టే. సో ఇంకొక 1 గ్లాస్ ఉంది. సో ఇలా మనం మటన్లో ఉన్న వాటర్ యాడ్ చేస్తున్నాం కాబట్టి, అంటే నథింగ్ బట్ ఆ జ్యూస్ని యాడ్ చేస్తున్నాం కాబట్టి దాని రసం అంతా దిగి మనకి రైస్ ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది. ఎందుకంటే దాంట్లో మనం వాటర్ యాడ్ చేయలేదు, కోకోనట్ మిల్క్ యాడ్ చేసాము. సో మనకి ఇప్పుడు వచ్చేసి ఇంకొక గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా మనం రైస్ అంతా యాడ్ చేసుకుని లాస్ట్లో ఇంకొక గ్లాస్ ఆఫ్ వాటర్ కూడా యాడ్ చేసుకొని మనం మూత పెట్టేసుకోవాలన్నమాట. సో ఇది ఆల్రెడీ బాస్మతి రైస్ అండ్ నానబెట్టిన రైస్ కాబట్టి ఈజీగా కుక్ అయిపోతుంది. ఈ బిర్యానీ హండీని పక్క స్టవ్ మీదకి మార్చుకుని ఆ కుక్కర్ ఖాళీ అయిపోయింది కాబట్టి దాంట్లో ఒక 2 స్పూన్స్ లెక్క, అంటే అందాజాగా 2 స్పూన్స్ లెక్క ఆయిల్ తీసుకొని ఆనియన్స్ కట్ చేసి వేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని పసుపు యాడ్ చేసుకొని కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుని దాన్ని సార్ట్ అవుట్ చేసుకున్నాను. సో ఇలా మధ్య మధ్యలో బిర్యానీ ఉడుకుతుందా లేదా అని చెక్ చేసుకుంటూ ఉంటే ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే. సో దీన్ని కూడా బాగా సార్ట్ అవుట్ చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ మిగిలింది ఏదైతే ఉందో అది యాడ్ చేసేసుకున్నాను. సో ఈలోగా చికెన్ని కడుగుదామని చెప్పి తీసి ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. సో చికెన్ వచ్చేసి చాలా తక్కువ తెప్పించాను, ఎందుకంటే ఆల్రెడీ మటన్ ఎక్కువగా ఉంది అండ్ అందులోనూ చికెన్ అంటే కష్టం కాబట్టి ఒక ఆల్మోస్ట్ ఒక పావు కంటే కొంచెం ఎక్కువ ఉండొచ్చు, అంతేనేమో ఒక 1/2 కిలో ఉండొచ్చేమో. దాన్ని కూడా తరువుగా వాష్ చేసి ఇలా కుక్కర్లోకి తీసేసుకున్నాను. దాన్ని ఎక్కువగా సార్ట్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు చికెన్ని, ఎందుకంటే చికెన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది. దాన్ని ఎక్కువ తిప్పేస్తే అసలు ఉడకక ముందే ముక్కలు అయిపోతుంది కాబట్టి దాన్ని ఎక్కువగా తిప్పుకోకుండా
మూత పెట్టేసి పక్కన పెట్టాను. ఆల్మోస్ట్ బిర్యానీ అయిపోయింది. సో గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకొని కాసేపు లిడ్ అలా పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. ఈలోగా చికెన్ అయిందో లేదో చెక్ చేసుకుందాము. సో ఆల్మోస్ట్ అయిపోయింది. సో కారం కూడా యాడ్ చేశాను. కారం యాడ్ చేసిన తర్వాత ఎక్కువగా తిప్పుకోకుండా మనము వాటర్ యాడ్ చేసుకోవాలి. బట్ నేను ఇక్కడ వాటర్ యాడ్ చేయలేదు. ఒక హాఫ్ గ్లాస్ కోకోనట్ మిల్క్ యాడ్ చేశాను. ఎందుకంటే నాకు 1.5 గ్లాస్ కోకోనట్ మిల్క్ వచ్చింది. ఒక చిప్ప మొత్తానికి అన్నమాట, ఒక కొబ్బరి చిప్ప మొత్తానికి ఒక హాఫ్ చిప్ప. సో ఇలా యాడ్ చేసుకుని బిర్యానీలోకి ఆనియన్ ఒకటి కట్ చేశాను. స్లైసెస్, పెద్ద స్లైసెస్ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఈలోగా ఒక 3 విజిల్స్ రాగానే ఇంకా ఆపేసాను అనమాట. యూజువల్లీ నేను 3 to 4 విజిల్స్ పెడతాను చికెన్కి, అంతకంటే ఎక్కువ పెట్టను. అదే చాలా ఎక్కువ, ఎందుకంటే చికెన్ తొందరగా ఉడికిపోతుంది, మటన్ లాగా కాదు. సో హియర్ ఈజ్ అవర్ కుక్కర్ మటన్ బిర్యానీ రెడీ. చూడ్డానికి చాలా డెలీషియస్గా కలర్ఫుల్గా ఉంది. సో నేను చేసే బిర్యానీ కొంచెం ఎల్లోయిష్గా ఎందుకు ఉంటుందంటే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు లేకుండా వంట చేయను కాబట్టి కొంచెం నేను టర్మరిక్ అన్నిట్లలో యాడ్ చేస్తాను. సో అందుకోసం అని చెప్పి నాకు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే టమాటాలు మనం మిక్సీ పట్టినప్పుడు దాని జ్యూస్ కూడా మనకి యాడ్ అవుతుంది కాబట్టి ఆరెంజిష్ ఎల్లో కలర్లో ఉంటుందన్నమాట. సో ఇలా ఆనియన్స్ యాడ్ చేసుకుని పక్కన అండ్ చికెన్ కర్రీతో పాటు తింటే సూపర్, అదరహో అనాల్సిందే ఎవరైనా. సో మీరు కూడా ఇది ట్రై చేసి ఎలా కుదిరిందో చెప్పండి. నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ స్పెషల్లీ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇన్నాళ్ళ నుంచి నేను అసలు వీడియోస్ ఒక్కటి కూడా చేయలేకపోయాను, ఎందుకంటే నాకు సివియర్ థ్రోట్ ప్రాబ్లం ఉందన్నమాట. ఇప్పటికీ అది రిఫ్లెక్ట్ అవుతుంది నేను చేసే వీడియోస్లో. సో ట్రై టు అండర్స్టాండ్ మీ అండ్ ఐఎమ్ సారీ ఫర్ మై సబ్స్క్రైబర్స్ దట్ ఐఎమ్ అనేబుల్ టు డూ ఎనీ వీడియోస్. ఎనీవే, విష్ మీ స్పీడీ రికవరీ.